నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు ఆదివారం ఉదయం రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత నరసింహస్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ ఉత్సవానికి మంగళగిరికి చెందిన డాక్టర్ తాడిపర్తి మురళీ వెంకటేశ్వరరావు, డాక్టర్ విజయభారతి దంపతులు కైంకర్యపరులుగా ఉన్నారు. దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, దేవస్థానం ప్రధాన అర్చకులు డివి అనంత పద్మనాభాచార్యులు, మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, దేవస్థానం స్థానాచార్యులు నల్లూరి రామచంద్ర భట్టాచార్యులు, అర్చక బృందం ఆధ్వర్యంలో స్వామివార్ల పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు స్వామివారి సేవలో తరిస్తున్నారు. భక్తులు, ప్రత్యేకించి మహిళా భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి.
జయ నారసింహ జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా స్వామివారికి ప్రతినిత్యం కూడా ఉదయం రాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా ఈ రోజున స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ. ఈ కల్పవృక్షం అనేది దేవతలు రాక్షసులు కలిసి ఆ యొక్క మందర పర్వంతో వాసుకి అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసుకొని ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు దాంట్లో నుంచి ఆ మథనంలో నుంచి ఆ క్షీరసాగర సముద్రంలో నుంచి ఉద్భవించినటువంటి ఆ యొక్క ఐరావతము గాని అదేవిధంగా ఆలాహలము గాని ఈ లక్ష్మీదేవి గాని ఇవన్నీ కూడా వాటిలోంచి ఏర్పడినటువంటి వాటితో పాటుగా ఈ కల్పవృక్షం అనేది కూడా స్వయంయుక్తంగా ఆ యొక్క క్షీరసాగర మథనంలో ఉద్భవించినటువంటి ఈ కల్పవృక్షంపై ఆవిధ ప్రధానటువంటి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారు కల్పవృక్షము కామధేనువు. ఈ కల్పవృక్షం ఏంటి? ఆ నారసింహ స్వామి మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకి అష్టైశ్వర్యాలు దారిద్ర్యం అనేటువంటిది లేకుండా ఉంటుంది చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. ఈ కల్పవృక్షంలో రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేతుడైనటువంటి ఆ నారసింహ స్వామి వారు పెండ్లి కుమారుడిగా, ఆ తల్లిలిద్దరు కూడా పెళ్లి కుమార్తెలుగా మనము చక్కగా స్వామివారిని చేసుకొని అటువంటి ఈ నారసింహ స్వామి ఈ కల్పవృక్షము మీద దర్శన భాగ్యాన్ని మనకి ఇస్తున్నారు. ఈ కల్పవృక్షం మీద దర్శనం చేసుకుంటే మనకి భూలోక భువరలోక సువరలోక మహరలోక జనోలోక తపోలోక సత్యలోకాలన్నీ కూడా మనకి చూసినటువంటి మహా ఫలితాన్ని ఇస్తుంది. మనకి జన్మ రహితమైన తర్వాత భూలోకంలో గాని నక్షత్ర లోకంలో గాని తలే సూర్యమండలబంతం అంటే భూలోకం నుంచి తిలలు అంటే నువ్వులు పోసి రాసులుగా ఆ గోలోకానికి గాని సూర్యమండలానికి గాని అదేవిధంగా అటువంటి ఇంద్రలోకాలుగా సర్వలోకాలలో తిలలుగా పోసి రాసులుగా పోసి ఎంత అవుతే ఉంటాయో అన్ని సంవత్సరాలు మనం శాశ్వత వైకుంఠం పొందుతామని చెప్పేసి మన పురాణాలు చెప్పవచ్చు. అటువంటి ఈ యొక్క కల్పవృక్షం మీద ఆ యొక్క నారసింహ స్వామి వారిని మనం దర్శనం చేసుకొని వారి యొక్క దివ్యమంగళ శాసనాలు మనం పొందినట్లయితే ప్రాప్తి చెందుతుంటే పురాణాలు చెప్పబడ్డాయి. కాబట్టి
మనం అందరం కూడా ఈ రోజున ఈ స్వామివారిని కల్పవృక్షంపై దర్శనం తీసుకుని స్వామి యొక్క మంగళాశాసనాలు పొందుతాం. అందరికీ కూడా శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి దేవస్థానం భక్తులందరికీ స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు తెలియపరుస్తున్నాం. జయ నారసింహ, జై జయ నారసింహ. చెప్పండి. గోవిందా గోవిందా. రెండు పులిహోర. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వాహన ఉత్సవాల్లో అత్యంత కీలకమైన పొన్న వాహన ఉత్సవం ఈరోజు సాయంత్రం జరగనుంది. పొన్న వాహన ఉత్సవానికి మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వ సంఘం కైంకర్యపరులుగా ఉంది. అందరికీ మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వార్ల బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు మరి పొన్న వాహనం మీద శ్రీకృష్ణ అవతారంలో మరి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వటం మరి ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఎన్నో వందల ఏళ్ల నాటి ఈ పవిత్రమైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం మరి ఈ పొన్న వాహన సేవలో మొదటి నుంచి కూడా మరి ఆ భక్తిలో మరి కైంకర్యం వహిస్తా ఉన్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. అదే విధంగా ఈ రోజు కూడా ఈ పొన్న వాహనం మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం కైంకర్యం వహిస్తుంది. ఈ వాహనం దాదాపు చుట్టుపక్కల జిల్లాల నుంచే ఎక్కువ వేలాది మంది భక్తులు మరి స్వామివారిని కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం కోసం మరి ఈ రోజు రాత్రి జరిగేటటువంటి ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలి రావటం చాలా విశేషమైనటువంటి మరి ఉత్సవం ఇది. కనుక ఈ రాత్రి జరిగే ఉత్సవంలో మరి భక్తులంతా కూడా పాల్గొని స్వామివారి కృపకు పాల్గొవాలని చెప్పేసి మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వ సంఘం కోరుతూ